కొయ్యలగూడెంలో షాపు దగ్ధం అయ్యి సర్వం కూలిపోయిన ఒక కుటుంబం. కొయ్యలగూడెం కొవ్వూరు రోడ్డులో మదేటి లక్ష్మి ఒక 5 సంవత్సరాల క్రితం భర్తని కోల్పోయింది. ఆమె జీవనాధారం కోసం చిన్న కిళ్ళి షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో అందరూ నిద్రించిన సమయంలో షాపులో నుండి మంటలు వస్తూ ఉండటం ఇరుగు పొరుగు వారు చూసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అందరూ కోలుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ షాప్ షట్టర్ కూడా లాక్ అయిపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. శ్రమించి షట్టర్ బలవంతంగా తీసేలోపు లోపల ఉన్న సామాగ్రి అంతా మొత్తం కాలిపోయాయి. ఇరుగు పొరుగు వారు మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో ఫైర్ ఇంజిన్ కూడా ఊరిలో లేకపోవడం వల్ల 4 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చిందని షాపు నిర్వాహకురాలు లక్ష్మి మరియు అన్నపూర్ణ తెలిపారు. మగదిక్కులేని ఆ కుటుంబానికి దాతలు స్పందించి వారికి సహాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న మానవతా అధ్యక్షులు మాటూరు సుధీర్ మానవతా తరపున 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని చరవాణిలో మీడియాకు తెలిపారు. తన వంతుగా ఆర్యవైశ్య సంఘం తరపున కూడా ఆర్థిక సహాయం చేస్తానని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కొయ్యలగూడెంలో ఫైర్ సెంటర్ కావాలని మొరపెట్టుకుంటున్నాం. అయినా సరే కొయ్యలగూడెం వాసులు మొర గత పాలకులు పట్టించుకోలేదు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడమే తప్ప ఫైర్ సెంటర్ హామీ నెరవేర్చలేకపోయారు. ఇప్పటి ప్రభుత్వమైనా కనీసం పట్టించుకుని ఫైర్ సెంటర్ ఏర్పాటు చేస్తే కొయ్యలగూడెం పరిసర ప్రాంత వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది. చాలా వరకు అగ్ని ప్రమాదాలు నివారించగలం అని వాసవి ఆలయ కమిటీ అధ్యక్షులు బొమ్మ బాబు తెలిపారు. కొల్లూరు రవి, మాటూరు సుధీర్, ఈ సేవా సారథి మాదేటి వెంకట రామకృష్ణ, కొల్లిపర విజయ్ కుమార్, చిరావూరి సాయి తదితరులు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి అందరూ కూడా స్పందించి వారు కుటుంబానికి ఆర్థికంగా సహాయపడాలని తెలిపారు. ఎన్ని గంటల సమయంలో జరిగింది ఇది? మీకు ఎలా తెలిసింది? సుమారు ఇది ఎంత నష్టం జరిగి ఉండొచ్చు? ఎంత ఆస్తి? ఏమన్నా మిగిలిన సామాన్లు తీసుకుంటానికి మీరు? లాగే పర్లేదేమో రే నువ్వు తలకాలు పట్టుకొని గ్లాసు పైపోయి పోయింది ఏం పర్లేదు పోయింది. నిప్పు కొంచెం ఉంటే చాలు. ఆ కర్రతోటి మెరిపోయింది నీళ్లు. మెదపండి.
బయటికి లాగండి లేకపోతే అది ఎటో అది